ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభవార్త అయితే మరో 4 రోజుల్లో రానుందండి. సో ఏంటో శుభవార్త అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి. జూన్ నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ అయితే పాటించాలండి. కంపల్సరీ ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో పెన్షన్ తీసుకునే దారులు ఎలా పెన్షన్ తీసుకోవాలి అది కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభవార్త అయితే రానుందండి. వీరందరికీ కూడా పెన్షన్ అయితే పెరగబోతుందండి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టోలో ముఖ్యంగా టీడీపీ పార్టీ చూసుకుంటే 4000 పెన్షన్ పంపిణీ చేయాలనేది చూస్తుందండి అధికారంలోకి రాగానే. వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే 3500 పెన్షన్ పంపిణీ చేయాలనేది చూస్తుంది. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే వైసీపీ పార్టీ అయితే లాస్ట్ రెండు సంవత్సరాల్లో అయితే 500 అయితే పెంచి పెన్షన్దారులకి అయితే పంపిణీ చేయాలని అయితే మనకి మేనిఫెస్టోలో అయితే తెలియజేసింది. అయితే మనకి మళ్ళీ మార్చుకునే అవకాశం కూడా ఉంటుందండి. ఒకవేళ అధికారంలోకి వస్తే మనకి ముందే 3500 పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక జనవరి నెల నుంచి పెన్షన్దారులు అయితే 3000 పెన్షన్ అయితే తీసుకుంటున్నారండి. ఇక టీడీపీ పార్టీ పరంగా చూసుకుంటే 4000 పెన్షన్ ఏప్రిల్ నెల నుంచి కూడా అప్లై చేస్తామని అయితే చెప్పారు. వాళ్ళంటే మనకి ఏప్రిల్ నెల, మే నెల కూడా ఈ యొక్క పెన్షన్ అయితే 4000 అయితే ఇస్తామని అయితే పేర్కొన్నారు. అంటే మనకి ఆల్రెడీ 3000 ఇచ్చారు కాబట్టి ఒక నెల 1000 రూపాయలు మిగిలితే కనుక ఏరియల్స్ కింద అయితే అవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో జూన్ 4 తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో ఆ గవర్నమెంట్ బట్టి పెన్షన్దారులకి అయితే శుభవార్త అయితే రానుందండి. పెన్షన్ అయితే పెరగబోతుందండి. అదేవిధంగా ఇక టీడీపీ పార్టీ వచ్చినట్లయితే కనుక పెన్షన్దారులకి అయితే అడ్వాంటేజ్ అయితే ఉందండి. సో మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక 50 సంవత్సరాలకే పెన్షన్ వీళ్ళైతే ఇస్తానని చెప్తున్నారండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఇట్లాగా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సో 50 సంవత్సరాలకి ఏజ్ అనేది సడలింపు చేసి వీరందరికీ కూడా పెన్షన్ అయితే అప్లై అయ్యేలా చూస్తామని అయితే చెప్పారు. ఇక్కడ మేనిఫెస్టోలో అయితే క్లారిటీగా తెలియజేశారు. సో ఇలాగా వీరికైతే లబ్ధి అయితే చేకూరేలా ఉందండి. టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో అయితే ఇట్లాగైతే మనకి పెన్షన్దారులకి అయితే లబ్ధి అయితే చేకూరుతుందండి. అదేవిధంగా 100% డిజబిలిటీ ఉంటే కనుక వారికైతే 15,000 పెన్షన్, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని అయితే పేర్కొనడం జరిగింది. ఇక పెన్షన్ జూన్ నెల పెన్షన్ తీసుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా అయితే పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు అయితే వారి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా అకౌంట్ కూడా యాక్టివ్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దానికి కంపల్సరీ. సో ఇవన్నీ కూడా క్లారిటీగా వీరైతే పెట్టుకుంటే కనుక జూన్ నెల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. సో ప్రభుత్వం నుంచి మరో 4 రోజుల్లో అప్డేట్ అయితే రాబోతుందండి. దేనికంటే పెన్షన్ అయితే 1వ తారీఖున ఇస్తున్నారా లేదా, సో లేదంటే కనుక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇస్తున్నారా అనేది దానిపైన స్పష్టత అయితే రానుందండి. అప్డేట్ అయితే రానుంది. ఒక 4 రోజుల్లో మనకి జూన్ 1వ తారీఖున పెన్షన్ ఇస్తే కనుక జూన్ 5వ తారీఖు దాకా పంపిణీ చేయడం జరుగుతుంది. లేదంటే కనుక ఈ యొక్క 3 రోజులు 4 రోజులు ఆగిపోయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఉంటుందండి. సో పెన్షన్ అనేది గత నెల ఎలా అయితే తీసుకున్నారో కొంతమందికి ఇంటి కాడ, కొంతమందికి అకౌంట్లో వేసారు కదండి. జూన్ నెల పెన్షన్ కూడా అదేవిధంగా సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే యోచిస్తుందండి. కాబట్టి తప్పకుండా జూన్ నెల పెన్షన్ అయితే ఈ విధంగా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి. బ్యాంక్ అకౌంట్ అనేది రెడీ చేసుకోండి, యాక్టివ్లో పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి.